తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులకు సూచించారు. గురువారం ఎంటీఎంసీ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం ఎంటీఎంసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరాభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే దిశగా అధికారులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎంటీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కాజాలో ఉన్న ఏబీసీ సెంటర్, అదే విధంగా కాజా ఈస్ట్ లైక్ ఒక పార్క్ డెవలప్ చేయడం జరుగుతున్నది. దాదాపు ఒక 17 acres ఉన్న ఆ పార్క్ లో ఒక 2 crores దాకా సిఎస్ఆర్ ఫండ్ తో చేయడం జరుగుతున్నది. దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ వైట్ ఫీల్డ్ పార్క్ కూడా మంచి పార్క్, అది డెవలప్ చేయడం జరుగుతున్నది. దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలోనే కొత్తగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది వస్తుంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు, అది కూడా విజిట్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ ఉండవల్లి జంక్షన్ ని అక్కడ ట్రాఫిక్ ఎటువంటి ప్రాబ్లం కలగకుండా ఉండడానికి ఒక మంచి ఉండవల్లి జంక్షన్ డెవలప్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయి, దాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న అదర్ డెవలప్మెంట్ వర్క్స్ ని కూడా ఫీల్డ్ లో విజిట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. సో దాన్ని కూడా ఇక్కడ ఉన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. సో ఆ రెవెన్యూ ఇష్యూస్ కూడా త్వరలోనే సాల్వ్ చేయడానికి ఇక్కడ జేసీ కూడా ఉన్నారు. అదేవిధంగా తహసీల్దార్స్ అందరూ ఈ మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్ వారి సమక్షంలో ఈ మీటింగ్ తీసుకోవడం జరిగింది.